నమస్తే అండి, నేను మీ అశ్విని. మనం 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఏ తేదీన మొదలయ్యాయి, మరి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మవారు ఈ నవరాత్రుల్లో ఏ అలంకరణల్లో దర్శనమిస్తారు, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున సమేత బ్రహ్మరాంబికాదేవి ఏ అలంకరణలో దర్శనమిస్తారు, పూజా సమయాలేంటి, మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024 సంవత్సరంలో గురువారంతో మొదలై అక్టోబర్ 12, 2024 సంవత్సరంలో శనివారంతో మనకి దసరా శరన్నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం అండి. ఈరోజు అమ్మవారు విజయవాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ శైలపుత్రి దేవిగా దర్శనమిస్తారు. మరి ఈరోజు తిథి పాడ్యమండి. పాడ్యమి తిథి అక్టోబర్ 2 బుధవారం రాత్రి 10:45 అండి. అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. మరి మొదటి రోజు అమ్మవారి పూజ ప్రారంభించుకోవాలన్నా, కలశ స్థాపన చేయాలన్నా, లేదా అఖండ దీపం పెట్టుకునే ఆచారమైన కలశ స్థాపన చేసే ఆచారం ఉన్నవారైనా ఈ సమయంలోనే పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. మరి పూజా సమయం గురువారం తెల్లవారితే 5:23 అండి. ఉదయం 9:05 లోపండి. 9:05 లోపు ప్రారంభించాలండి. ఎందుకంటే తర్వాత గుళిక కాలం మొదలవుతుంది కాబట్టి ముందే మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజు పూజ కాదు, మనం నవరాత్రులు చేస్తున్నామంటే పూజ ప్రారంభించుకునే సమయం కూడా చాలా ముఖ్యమైనదండి. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ సజావుగా జరగడానికి మనకి ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:40 అండి. ఉదయం 11:45 మధ్యలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆచారం లేకపోయినా నవరాత్రులు అనేవి ఎవరైనా చేసుకోవచ్చండి. మరి సాయంత్రం పూజా సమయం సాయంత్రం గురువారం 5:56 అండి. రాత్రి 7:34 లోపు పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు పులిహోర మరియు కట్టె పొంగలి అండి. ఈరోజు అమ్మవారికి చీర రంగు గులాబీ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. మనం కుదిరితే గులాబీ రంగు చీర కట్టుకుని అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఎర్రని మందారాలు గులాబీ పువ్వులతో పూజించవలసి ఉంటుంది. ఎర్రని పువ్వులు కూడా దొరకలేని ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గర ఉన్న పువ్వుల్ని కుంకుమలో ముంచి ఆ పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిదండి. అమ్మవారిని జపించవలసిన శ్లోకం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం శూలధారం శైలపుత్రి యశస్వినం అనే ఈ శ్లోకాన్ని మనము 11 సార్లైనా జపించాలండి. లేదు ఈ శ్లోకం పలకడం రాని వాళ్ళు ఓం శ్రీ శైలపుత్రియే నమః అనే మంత్రాన్ని మనం జపించుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంటూ మనం 101 సార్లైనా 21 సార్లైనా చెప్పుకుంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకోవాలండి ప్రతిరోజు. మొదటి రోజు పూజ ఈ విధంగా చేసుకోవడం వల్ల సత్సంతానం కలుగుతుందండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా తొలగుతాయి ఈరోజు పూజించడం వల్ల. ఈరోజు శ్రీశైలంలో అయితే అమ్మవారికి భృంగి వాహన సేవ అనేది జరుగుతుందండి. రెండవ రోజు అక్టోబర్ 4 శుక్రవారం అండి. ఈరోజు అమ్మవారు విజయవాడలో శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణి దేవిగా దర్శనమిస్తారు. మరి ఈరోజు తిథి విధియా తిథి అండి. విధియా తిథి అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:48 అండి. అక్టోబర్ 5 శనివారం తెల్లవారితే 2:47 వరకు విధియా తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా విధియా తిథి అనేది ఉంటుందండి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన సమయం ఉదయం పూజా సమయం అక్టోబర్ 4 శుక్రవారం ఉదయం 6:05 అండి. ఉదయం 8:12 సమయంలో పూజ ప్రారంభించుకోవాలండి. ఆ సమయం కుదరకపోతే ఉదయం 9:05 అండి. ఉదయం 10:12 సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. మరి సాయంత్రం పూజా సమయం అక్టోబర్ 4 శుక్రవారం సాయంత్రం 5:58 అండి. రాత్రి 7:48 మధ్య సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర అండి, మరియు అల్లం గారెలు మరియు కొమ్ము శనగలు అండి. ఉడకబెట్టి కొమ్ము శనగలు కూడా అమ్మవారికి పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి చీర రంగు కనకాంబరం చీర రంగులో ఈరోజు అంటే ఆరెంజ్ కలర్ చీర రంగు అండి. ఆ చీర రంగులో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అదే రంగు చీర మనకుండి కట్టుకొని అమ్మవారిని పూజలో పూజించినట్లయితే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని జపించవలసిన శ్లోకం దాన కర పద్మాభ్యాం అక్షమాలక మండలు దేవి ప్రసూదుతూ మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఈ శ్లోకాన్ని 21 సార్లు జపించవలసి ఉంటుందండి. ఇది జపించడం రాని వాళ్ళు ఓం శ్రీం బ్రహ్మచారిణియే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకుంటూ కుంకుమ పూజ చేయవలసి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల సర్వకార్యసిద్ధి అనేది చేకూరుతుందండి. అంటే ఎటువంటి పనులు చేసినా ఆటంకాల వల్ల ఆగిపోతున్నాయి అనుకునేవారు ఈరోజు పూజ చేయడం వల్ల అలా ఆటంకాలన్నీ తొలగి ఆ కార్యం అనేది నిర్విఘ్నంగా జరుగుతుందండి. ఈరోజు ప్రత్యేకించి ఎర్రగాజులు మనం తాంబూలం ఇచ్చినట్లయితే లేదా అమ్మవారి ముందు పూజలో పెట్టుకున్నట్లయితే కూడా చాలా మంచిదండి. ఈరోజు శ్రీశైలంలో అయితే శ్రీ బ్రహ్మచారిణి దేవికి మయూర వాహన సేవలో అయితే ఊరేగిస్తారండి. 3వ రోజు అక్టోబర్ 5 శనివారం ఈరోజు అమ్మవారిని విజయవాడలో శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణలో దర్శనమిస్తారండి భక్తులకి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు. మరి ఈరోజు తిథి తదియా తిథి అండి. తదియా తిథి అక్టోబర్ 5 శనివారం తెల్లవారితే 2:48 అండి. అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 4:32 వరకు తదియా తిథి అనేది ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా తదియా తిథి అనేది ఉంటుందండి. రోజు నక్షత్రం స్వాతి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన ఉదయం పూజా సమయాలు అక్టోబర్ 5 శనివారం ఉదయం 7:30 అండి. ఉదయం 8:58 మధ్యలో పూజ ప్రారంభించుకోవాలండి. ఆ సమయం కుదరకపోతే ఉదయం 10:38 అండి. మధ్యాహ్నం 12 లోపు పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉదయం పూజా సమయాలండి. మరి సాయంత్రం పూజా సమయాలు చూద్దాము. సాయంత్రం అమ్మవారిని పూజించవలసిన సమయం అక్టోబర్ 5 శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:32 సమయం మధ్యలో పూజ అనేది ప్రారంభించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు దద్దోజనం మరియు కొబ్బరి అన్నం అండి. మరి ఈరోజు అమ్మవారు చీర రంగు గంధం కలరు చీర రంగులో అమ్మవారు దర్శనమిస్తారండి. అదేవిధంగా మనం కూడా పూజలో అదే రంగు చీర కట్టుకున్నట్లయితే మంచిదే. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని పూజించవలసిన పూలు మల్లె పువ్వులు మరియు పొగడి పువ్వులు అండి. మరియు తెల్లగా ఉండే ఏ పువ్వులతో అయినా పూజ చేస్తే మంచిదే. ఈరోజు ప్రత్యేకించి మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న లేదా మనకు తోచినట్టుగా కొంతమందికి ముత్తైదువులు పిలిచి ఇంటిలో అన్నం అంటే భోజనం పెట్టినా లేదా బయట ఎవరికైనా లేని వారికి అన్నదానం చేసినా కూడా ఈరోజు చాలా మంచిదండి. అలా చేయడం వల్ల మన జీవితకాలమే కాకుండా తరతరాలుగా మనము మన సంతానం కూడా అంటే ఆహారానికి తిండికి కొదవ లేకుండా మనం మన కుటుంబం కూడా ఉంటాయండి ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల. రోజు అమ్మవారి ముందు మనం జపించవలసిన శ్లోకం పెండెజ ప్రభువురుడ చంద్రకోపస్తృ కైర్యూత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత అనే శ్లోకాన్ని 11 సార్లు జపించవలసి ఉంటుందండి. మనకి ఈ శ్లోకం జపించడం కష్టంగా ఉందనుకునే వాళ్ళు ఓం శ్రీ చంద్రఘంటా దేవియే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలండి. ఇలా జపించేటప్పుడు అన్నంతో అండి ప్రతిసారి కుంకుమతో పూజ చేస్తాం కదా, ఈరోజు అమ్మవారిని అన్నంతో మనం పూజ చేసినట్లయితే చాలా మంచిదండి. అలా పూజ చేసిన అన్నాన్ని మరలా మన ఇంట్లో అవనియండి లేదా మరి ఇంకెవరికైనా అది ఇచ్చి ప్రసాదంగా నైవేద్యంగా ఇస్తే చాలా మంచిది మాట. ఇలా చేయడం వల్ల మనకి ఎప్పటికీ అన్నానికి ఆహారానికి కొదవ లేకుండా ఉంటుందండి. ఈరోజు అయితే శ్రీశైలంలో అమ్మవారు శ్రీ చంద్రఘంటాదేవి గారు రావణ వాహన సేవలో ఊరేగింపు అనేది జరుగుతుందండి. 4వ రోజు అక్టోబర్ 6 ఆదివారం అండి. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ కూష్మాండా దేవిగా మనకి దర్శనమిస్తారండి. మరి ఈరోజు తిథి చవితి తిథి అండి. చవితి తిథి అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 4:12 అండి. అక్టోబర్ 7 సోమవారం ఉదయం 6:01 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా చవితి తిథి అనేది ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన ఉదయం పూజా సమయాలు అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 5:56 అండి. మధ్యాహ్నం 12 లోపు అంటే మనకు ఉదయం సమయం అంతా అసలు శుభ సమయమేనండి. ఆ రోజు ఏ సమయంలో అయినా పూజ ప్రారంభించుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సాయంత్రం పూజా సమయాలు చూద్దాం. సాయంత్రం అక్టోబర్ 6 ఆదివారం సాయంత్రం 6:05 నుండి రాత్రి 7:42 సమయం మధ్యలో పూజ అనేది ప్రారంభించుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు బెల్లం పరమాన్నం అండి. దీంతో పాటుగా అమ్మవారికి పానకం వడపప్పు కూడా పెట్టవలసి ఉంటుంది. మరి ఈరోజు అమ్మవారు మనకి బంగారు రంగు చీరలో లేదా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. మనం కూడా ఇటువంటి రంగు అంటే బంగారం రంగు చీరైనా పసుపు రంగు చీరైనా కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి అదేవిధంగా అమ్మవారిని ఈరోజు పూజించవలసిన పూలు తామర, కలువ, గులాబీ, జాజులండి. జాజులు అంటే సన్నజాజులు, విరజాజులు ఉంటాయి కదండి, అవే పూలతోనైనా అమ్మవారిని పూజించవచ్చు. ఈరోజు అమ్మవారిని జపించవలసిన శ్లోకం సుర సంపూర్ణ కలశం రుధిరాప్త్యుతమేవ చ దదాన హస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తుమే అనే ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించాలండి. ఇది జపించడం రాని వాళ్ళు
మనము మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా ఓం మహాలక్ష్మియే నమః అని జపించుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదా పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములతో కూడా ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు కూష్మాండాదేవిగా విరాజిల్లుతూ ఈరోజు కైలాస వాహన సేవలో ఊరేగిస్తారండి. 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం అండి. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ స్కందమాతగా దర్శనమిస్తారు. ఈరోజు తిథి సూర్యోదయంతో చవితి తిథి ఉండడం వల్ల మనము తిథి చవితిగానే భావిస్తామండి. తర్వాత ఉదయం 6:02 నుండి పంచమి తిథి మొదలవుతుంది. కానీ ఈరోజు తిథిని చవితి తిథి అంటాము. మరి ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు ఉదయం పూజా సమయాలు అమ్మవారిని అక్టోబర్ 7 సోమవారం తెల్లవారితే 5:50 నుండి ఉదయం 7:26 మధ్యలో పూజ అనేది ప్రారంభించుకొని చేసుకోవాలండి. ఆ సమయంలో కుదరకపోతే తిరిగి ఉదయం 9:04 నుండి ఉదయం 10:26 సమయం చాలా మంచిదండి. ఈ సమయంలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. మరి సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. సాయంత్రం అక్టోబర్ 7 సోమవారం సాయంత్రం 5:54 నుండి రాత్రి 7:26 సమయం మంచిదండి. ఆ సమయంలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యములు పులిహోర, చలిమిడి, వడపప్పు, దద్దోజనం అండి. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీర అంటే బంగారం రంగు చీరైనా దాంట్లో దర్శనమిస్తారండి. మరి పూజ చేసేటప్పుడు మనం కూడా బంగారు రంగు చీరైనా పసుపు రంగు చీరైనా కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే మంచిది. మరి ఈరోజు అమ్మవారిని పూజించవలసిన పూలు పసుపు పువ్వులు అంటే గొబ్బె పువ్వులైనా పసుపు సంపెంగ పువ్వులైనా ఇలా పసుపు రంగులో ఉండే పూలతో అమ్మవారిని ఈరోజు పూజించాలండి. అమ్మవారిని పూజించవలసిన శ్లోకం సంహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఈ శ్లోకాన్ని అయితే 11 అయినా 21 సార్లనే జపించాలండి. ఇది జపించడం రాని వాళ్ళు ఓం శ్రీ స్కందమాతయే నమః అనే దాన్ని మనం జపించాలండి. ఇలా జపించేటప్పుడు పసుపు పువ్వులతో కానీ కుంకుమతో కానీ మనం అమ్మవారిని పూజించుకొని ఆ కుంకుమ మనం ధరించాలండి. ఈరోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయడం వల్ల మహాభాగ్యాలు అనేవి కలుగుతాయండి. శ్రీశైలంలో శ్రీ స్కందమాత అమ్మవారు శేషవాహనంపై ఊరేగుతారండి. 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారము. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపం అలంకరణలో మనకు భక్తులకి దర్శనమిస్తారండి. మరి ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి పంచమి మరియు షష్ఠి 2 తిథులు సూర్యోదయంతో కలిసి ఉన్నాయండి. మరి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి పూజించవలసిన ఉదయం పూజా సమయాలు అక్టోబర్ 8 మంగళవారం ఉదయం 7:12 నుండి ఉదయం 8:10 వరకు ఉదయం పూజా సమయం బాగుందండి. తిరిగి తరువాత ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. మరి సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు సాయంత్రం అమ్మవారిని 5:59 నుండి రాత్రి 7:42 మధ్య సమయంలో పూజ అనేది ప్రారంభించుకొని పూజించుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు నిమ్మకాయ పులిహార మరియు కేసరి అండి. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. మరి మనం కూడా పూజలో గులాబీ రంగు చీర ధరించి పూజ చేసినట్లయితే మంచిది. మరి అదేవిధంగా అమ్మవారిని పూజించవలసిన పూలు తామర పూలు, గులాబీ పూలు ఇవి అండి. మరి అమ్మవారిని ఈరోజు జపించవలసిన శ్లోకం చూద్దాము. శ్లోకం చంద్రహసో జ్వాలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం ద్యాదేవి దానవ జ్ఞాతిని అనే శ్లోకాన్ని 11 లేదా 21 సార్లు జపించవలసి ఉంటుందండి. ఇది జపించడం రాని వాళ్ళు ఓం శ్రీ కాత్యాయని నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి మనం వింటే కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు పసుపు కొమ్ములు కానీ లేదా చిట్టిగవ్వలు కానీ లేదా గాజులు చిట్టి గాజులు ఉంటాయి కదండి వాటితో కానీ అమ్మవారిని పూజించుకున్నట్లయితే చాలా మంచిది అండి ఈరోజు. అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు మనం సువాసనకి తాంబూలం కూడా ఇచ్చుకున్నట్లయితే మంచిది. మరియు అమ్మవారికి కూడా ప్రతిరోజు తాంబూలం అనేది ఎలాగ పెట్టాలండి. ఈరోజు ప్రత్యేకించి సువాసనకి ఈరోజు తాంబూలం ఇచ్చుకున్నట్లయితే మంచిది. ఈరోజు కాత్యాయని అమ్మవారు శ్రీశైలంలో మనకు హంసవాహనంపై ఈరోజు ఊరేగింపు అనేది జరుగుతుందండి. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి భక్తులకి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ కాళరాత్రి దేవిగా దర్శనమిస్తారండి. మరి ఈరోజు తిథి షష్ఠి మరియు సప్తమి తిథులండి. మరి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం అండి. మరి షష్ఠి తిథి మరియు మూలా నక్షత్రంతో కూడిన రోజు మనం సరస్వతీదేవి పూజ అనేది చేసుకుంటాము. ఈరోజు ఉదయం పూజా సమయాలు అక్టోబర్ 9 బుధవారం ఉదయం
6 గంటల నుండి ఉదయం 7:28 మధ్యలో పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఈ సమయం కుదరకపోతే ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజ అనేది ప్రారంభించుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు చీరరంగు ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు దద్దోజనం, పాయసం అండి. మరియు ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీర అలంకరణలో దర్శనమిస్తారండి. మరియు మనం కూడా పూజలో తెలుపు రంగు పట్టు అంచున్నవి ఏమైనా కట్టుకోవచ్చు. అదేవిధంగా పూలు అయితే తెల్లని పూలు, ఏ తెల్లని పూలైనా పెట్టొచ్చండి. మరియు ప్రత్యేకంగా మారేడు దళాలతో మన పిల్లల చేత అమ్మవారికి మనము పూజ చేయించినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. ఈరోజు జపించవలసిన శ్లోకం ఏకవేణి జపకర్ణ పూర నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణి కాకర్ణి తైల్య వ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లో హలతా కంటకభూషణ వర మూర్ధ్వ ద్వాజ కృష్ణ కాలరాత్రి భయంకరి. ఈ శ్లోకాన్ని అయితే 11 సార్లు జపించాలండి. ఇది కష్టంగా అనిపిస్తే ఓం శ్రీ కాలరాత్రి దేవియే నమః అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం పూజ చేసేటప్పుడు పూజలో పిల్లలకు చదువుకునే పుస్తకాలు కానీ, స్లేట్స్ కానీ, పెన్సిల్స్ ఇలాంటివి ఏమైనా మనం పూజలో పెట్టి ఆ రోజు రాత్రి అంతా, అంటే మనం ఎలాగా 9 రోజులంటే అఖండ దీపం పెట్టి పూజ చేస్తామండి, ప్రత్యేకించి వీటిని కూడా పెట్టి రాత్రి అంతా ఆ బుక్స్ని ఏంటి ఏం పెడితే అవన్నీ ఉంచాలండి. లేదు మనం ఎక్కడైనా గుడిలో మనకి నవరాత్రుల్లో అమ్మవార్లు పెడతారు కదండి ఊర్లో, అలా అక్కడ పెట్టినా కూడా ఈ బుక్స్, పుస్తకాలకు సంబంధించినవన్నీ పెట్టి నైట్ ఉంచేసేయాలండి. ఉంచి తర్వాత రోజు తెచ్చుకోవాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళకి సరస్వతీదేవి భాగ్యము, వాళ్ళకి చదువు అన్నీ బాగా వాళ్ళకి కలుగుతుందండి. ఈరోజు కాలరాత్రి అమ్మవారు శ్రీశైలంలో గజవాహన సేవలో ఊరేగింపు ఉంటుందండి. 8వ రోజు అక్టోబర్ 10 గురువారము విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి నవదుర్గల్లో అయినా అది శ్రీశైలంలో అమ్మవారు శ్రీ మహాగౌరీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి. మరి ఈరోజు తిథి సప్తమి మరియు అష్టమి తిథులండి. అదేవిధంగా ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. మరి ఈరోజు ఉదయం సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. అక్టోబర్ 10 గురువారము ఉదయం పూజా సమయాలు ఉదయం 7:33 నుండి ఉదయం 9:48 సమయం మంచిదండి. తిరిగి ఆ సమయంలో కుదరకపోతే తిరిగి ఉదయం 10:42 నుండి ఉదయం 11:45 సమయం కూడా మంచిదే అండి. ఈ సమయంలో పూజ ప్రారంభించుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సాయంత్రం పూజా సమయాలు చూద్దాము. సాయంత్రం 6:02 నుండి రాత్రి 7:56 సమయం మంచిదండి. ఈ సమయంలో సాయంత్రం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు కదంబం, పులిహోర, పులకం, చక్కెర పొంగలి అండి. మరి చీర రంగు ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారండి. మరి మనం కూడా ఎరుపు రంగు చీర కట్టుకొని పూజించినట్లయితే మంచిది. ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు చీర కట్టుకొని పూజించినా కూడా చాలా మంచిది అండి. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఎరుపు పూలతో, అంటే మందారం పూలు ఇలాంటి వాటితో పూజించాలండి. ప్రత్యేకించి మనకి మందార పూలైనా లేదా ఎర్రని పూలు దొరకని వాళ్ళు కుంకుమలో ఏ పువ్వు అయితే ఆ పువ్వును కుంకుమలో ముంచి దాంతో పూజించినా కూడా చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన శ్లోకం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధర శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలండి. ఇది రానివారు శ్రీ మహాగౌరీ దేవియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి నిమ్మకాయల మాల వేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఈ నిమ్మకాయల పూజ అనంతరం తర్వాత మన ఇంటికి కానీ వాహనాలకు కానీ ఈరోజు కూడా కట్టుకోవచ్చు. ఈరోజు కూడా వాహన పూజ అనేది చేసుకుంటాము. మరి వాటి గురించి అయితే మరొక వీడియో చేస్తానండి. అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో మహాగౌరీదేవి అమ్మవారు నంది వాహనంపై ఊరేగింపు అనేది జరుగుతుందండి. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో దర్శనమిస్తారండి. ఈరోజు మరి శ్రీశైలంలో అయితే శ్రీ సిద్ధిదాత్రి దేవిగా అమ్మవారు అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజు తిథి అష్టమి మరియు నవమి తిథులండి, 2 తిథులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. మరి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు గారెలు, చింతపండు పులిహార, వడపప్పు, పానకం మరియు పరమాన్నం అండి. అదేవిధంగా ఈరోజు అమ్మవారు నీలిరంగు లేదా కాఫీ రంగు చీరలు అలంకరించుకుంటారండి. మరి అదేవిధంగా మనం పూజలో కూడా నీలిరంగు చీర కట్టుకుని పూజ చేసుకోవచ్చు. మరి ఈరోజు అమ్మవారికి పూజించవలసిన పువ్వులు అయితే శంఖం పువ్వులండి. ఆ పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారిని జపించవలసిన శ్లోకం సిద్ధ గంధర్వ యక్ష ధైర్య సురైర మరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని అనే శ్లోకాన్ని 11 సార్లు జపించుకోవాలండి. రానివారు సిద్ధిదాత్రి దేవియే నమః అనే మంత్రాన్ని జపించుకోవాల్సి ఉంటుంది. అలా చెప్పుకుంటూ కుదిరితే శంఖం పూలతో లేదంటే కుంకుమతో
అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా పిరికితనం అనేది పోతుంది, ధైర్యం అనేది కలుగుతుంది, ప్రతి పనిలో విజయం అనేది చేకూరుతుందండి. ఈరోజు అమ్మవారు సిద్ధిదాత్రి దేవి గారు శ్రీశైలంలో మనకి అశ్వవాహన సేవపై ఊరేగింపు అనేది జరుగుతుందండి. చివరి రోజు దసరా 10వ రోజు అక్టోబర్ 12 శనివారము ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అమ్మవారు శ్రీ భ్రమరాంబికాదేవి రూపంలో అలంకరణలో మనకి భక్తులకి దర్శనమిస్తారండి. ఈరోజు తిథి దశమి తిథి అండి. మరి ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన పూజా సమయాలు అక్టోబర్ 12 శనివారం ఉదయం 7:30 అండి. ఉదయం 8:58 సమయం మంచిదండి. ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:42 అండి. మధ్యాహ్నం 12 లోపు పూజ అనేది ప్రారంభించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మరి సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 5:30 అండి. రాత్రి 7:58 సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ ప్రారంభించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఈరోజు అమ్మవారికి మహా నైవేద్యం అండి. అంటే అన్నం, పప్పు, అంటే కలగూరతో కలిపింది, ఇవన్నీ కలిపి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించుకోవాలి. మనం కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు పూలు, సువాసన ఎక్కువగా ఇచ్చే పూలతో అమ్మవారిని ఈరోజు పూజించుకోవాలండి. ఈరోజు అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం మరియు అలాగే కనకదార స్తోత్రం ఇలాంటి వాటితో అమ్మవారిని పూజించుకోవాల్సి అంటే పాడుకుంటూ పూజించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనము ముత్తైదువులకి సువాసనలకి మనకి అంటే అమ్మవారికి పెట్టిన తాంబూలమే కాకుండా ఎంతమంది సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమందికైనా తాంబూలం అనేది ఈరోజు ఇచ్చుకోవాలండి. గాజులతో కలిపి తాంబూలం ఇచ్చుకున్నట్లయితే చాలా మంచిదే అండి. ఈరోజు ప్రత్యేకంగా సమీ పూజ కూడా ఉంటుందండి. అదే పాలపిట్ట దర్శనం కూడా ఉంటుంది. ఈరోజు అంటే ఏ పనులు చేసినా విజయం అనేది చేకూరడానికి, సంవత్సరం అంతా విజయాలు సాధించడానికి కూడా పాలపిట్ట దర్శనము మరియు షమీ పూజ అండి. షమీ వృక్షం యొక్క ఆకులు తెచ్చి మనం పెద్దలకి ఇచ్చి నమస్కరించి ఆకులు మనం ఉంచుకుంటే సంవత్సరం అంతా మనకు విజయం చేకూరుతుందని నమ్మకం కూడా ఉంటుందండి. మరి ఈ సమయం అయితే షమీ పూజ చేయడానికి, అది తెచ్చుకోవడానికి సాయంత్రం 5 గంటలండి. 6:30 లోపు మనం అంటే ఎక్కడుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది తెచ్చుకొని మన పెద్దలకి ఇచ్చి నమస్కరించి మనము దీవెనలు అనేవి తీసుకోవాలండి. చూశారు కదండి, దసరా శరన్నవరాత్రులు అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు మరియు పూజా సమయాలు. ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరలా కలుద్దామండి. ధన్యవాదములు.